నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భావితరాలు స్వచ్ఛతపై అవగాహన పెంపొందించుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. సినీ నటుడు చిరంజీవి చిన్నతనంలో ఆయన తండ్రి ఉద్యోగరీత్యా బాపట్లలో నివసించిన సమయంలో 8-9 తరగతుల్ని బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు విష్ణు మొలకల చంద్రమోహన్. స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరుగుతుంది. విద్యుత్ శాఖ బాపట్ల జిల్లా ఎస్ఈ జి ఆంజనేయులు. భావితరాల స్వచ్ఛతపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడ్లపల్లి మసీద్ సెంటర్ నుండి అధికారులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, విద్యార్థులు, పుర ప్రజలచే మానవహారం ఏర్పాటు చేసి వారిచే స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శ్రీ అలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడదాం, మొక్కలు నాటండి, ప్రాణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ వాడకం తగ్గిందాం, పర్యావరణాన్ని కాపాడదాం, నీటిని సంరక్షిద్దాం, భూగర్భ జలాల్ని పెంచుతామంటూ ప్లకార్డులతో నినాదం చేస్తూ ముందుకు సాగారు. పాఠశాల వద్ద స్కౌట్ విద్యార్థులను మార్చ్ ఫస్ట్ నిర్వహించి కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. ఉపాధ్యాయులు పుష్పగుచ్చంతో ఆహ్వానించారు. పాఠశాల ఆవరణంలో కొబ్బరి మొక్కలు ఆయన నాటారు. పాఠశాల ఆవరణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల చేతులు శుభ్రపరచుకున్నట్లు పాటించాల్సిన 7 పద్ధతుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డిఆర్డీఏ వెలుగు ప్రతిభ గ్రామ సమైక్య సంఘం తయారు చేసి ప్రదర్శించిన తినుబండారాలను కలెక్టర్ రుచి చూసి వారి అమ్మకాలు, ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనకు ఉంచిన తేనె పదార్థాలని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మా తెలుగు తల్లి గేయంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రతి నెల 3వ శనివారం ఒక అంశంపై స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వారం ఆరోగ్యకరమైన పాఠశాలలు, ఆరోగ్యకరమైన ఆంధ్ర అనే అంశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో నిర్వహిస్తున్న అంశాలపై భావితరాల అవగాహన పెంచుకోవాలన్నారు. ఏ పనైనా అవసరం మేరకే చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలను, స్వచ్ఛంద సంస్థల్ని, ప్రజాప్రతినిధులను పాల్గొనే విధంగా చేయాలని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే అనర్థాలపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ ను ఎక్కువగా వాడడం వల్ల ప్లాస్టిక్ మనుగడలో ఉందన్నారు. ప్లాస్టిక్ ను వాడకపోతే దాని ప్రభావం తగ్గుతుందన్నారు. ఈ రోజు నుండి ప్లాస్టిక్ ఎక్కడ అవసరమో అక్కడి వరకు మాత్రమే వాడాలన్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న జి నివాస్వి కరాటే పోటీలో సాధించిన విజయానికి కలెక్టర్ ఆ పాపను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ గీతంతో ముగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కె ప్రభాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు చండూరు మండలం ప్రత్యేక అధికారి విజయమ్మ, డిఆర్డీఏ పీడీ సింగయ్య, ఉద్యానవన శాఖ అధికారి ఖలీల్, ముఖ్య ప్రణాళిక అధికారి శాలింరాజు, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీదేవి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల థీమ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి అధికారులు మరియు చాలా చక్కగా 2 పిల్లలు మాట్లాడటం జరిగింది. ముందుగా ఏ ప్రభుత్వ కార్యక్రమాలు అయినా ఇప్పుడు దాకా మనమంతా కలిసి వెళ్ళలేని గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కసారి, ఈసారి వేమూరు, అందులో ఇప్పుడు దాకా మనం వెళ్ళని మండలానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెల చుండూరు, అలా 20 మండలాలు, 3 మున్సిపాలిటీలు ఉంటే ప్రతి నెల ఒక్కొక్కటి కవర్ చేద్దాం అనుకుంటే 2 సంవత్సరానికి మొత్తం కవర్ అవుతాయి. దీని ఉద్దేశం ఏంటంటే ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అందులో స్వచ్ఛత గురించి మనం మాట్లాడుకుంటాం. నేను దీని గురించి తెలుసుకున్నాను ఆల్రెడీ. నాతో పాటు ఉన్న జిల్లా అధికారులు వాళ్ళు కూడా తెలుసుకున్నారు. తెలుసుకోవాల్సిన వాళ్ళు భావిత తరాలు, అంటే చిన్న పిల్లలు. ఒక రిసోర్స్, ఒక ఎనర్జీ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వాడాల. ఈరోజు చూస్తే ప్లాస్టిక్ ఇప్పుడు దాకా ఎందుకు ఉంది సమాజంలో? ఎవరైనా చెప్తారా పిల్లలు? ఎందుకుంది అంటే దాన్ని వాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఉంది. మీ అందరిలో ఎవరి దగ్గర తుపాకీ ఉంది? ఎందుకు లేదు? వాడరు కాబట్టి మీ దగ్గర తుపాకీ లేదు. అలాగే
ప్లాస్టిక్ కూడా మీరు వాడితే మీకు అందించేవాడు ఉంటాడు, మీరు వాడకపోతే దాని ప్రభావం అనేది తగ్గుతా పోతుంది. మనం దాన్ని మాత్రమే చేయగలుగుతాం. ఈ రోజు నుంచి కూడా మీరు చూసుకొని ఎక్కడెక్కడ ప్లాస్టిక్ అవసరం అక్కడ మాత్రం వాడి మిగతా చోట వాడకుండా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు మీ పల్లెకి వస్తుంటే చక్కటి పంటలు వేసుకున్నారు, శుభ్రమైన భూగర్భ జల గలగలాడుతూ పొలాల్లో వరి పంటకి నీళ్ళేస్తుంది. అదే ఇక్కడికి వస్తే ఎడ్లపల్లి పిల్లలు చక్కటి స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫామ్స్తో మంచి మార్చ్ పాస్ట్ మంచి మొక్కలు నాటి ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడిన తర్వాత కూడా చక్కటి 1 2 3 1 2 3 1 2 3 లాగా మీరు చప్పట్లు కొడుతుండటం చూస్తే ఈ స్కూల్ గురించి కూడా మీ ప్రిన్సిపల్ గారు చాలా మంచి ఇతిహాసం, అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళు పై స్థాయికి కూడా వెళ్ళారని నేను విని చాలా సంతోషపడుతున్నాను. ఈ జిల్లాకి ఒక మోడల్ అని నేను సభాసముఖంగా తెలియజేస్తున్నాను. క్రమశిక్షణలో, చదువులో, ఎదుగుదలలో అలా జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ అవ్వాలని నాతో పాటు ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ సమగ్ర మీరిద్దరు ఉన్నారు. ఇక్కడ మీరు చూసిన ఈ క్రమశిక్షణ నాకు ప్రతి స్కూల్లో కనపడాలి. ఇక్కడ ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఐడి కార్డ్ వేసుకున్నారు, ప్రతి ఒక్కరు మంచిగా యూనిఫామ్ వేసుకున్నారు. అలాగే ఇక్కడ చక్కటి స్కౌట్స్ ఉంది. చాలా స్కూల్స్ నేను చూశాను కానీ చక్కగా ఉన్నటువంటి కొన్ని స్కూల్స్లో ఇది కూడా నేనని తెలియజేస్తున్నాను. పాఠశాలకు వచ్చే విద్యార్థుల హాజరు శాతం పెంచాలని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయశ్రీ అన్నారు. చింతాయపాలెంలో జరుగుతున్న పాఠశాల సముదాయపు సమావేశంలో విజయశ్రీ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సముదాయపు చైర్మన్ వేణుమాధవ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో విజయశ్రీ మాట్లాడారు. విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య సమన్వయంతో విద్యా బోధన సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న అన్ని పాఠశాలలో సగం ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, రీసోర్స్ పర్సన్ వైవి నారాయణ, ఉపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, బే, కేవీ మల్లమ్మ, లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా షెడ్యూల్ ప్రకారం నడిపించాలి. మేమున్నా లేకపోయినా ఖచ్చితంగా స్కూల్ విజిట్ చేయాల్సిందే, రిపోర్ట్ పంపించాల్సిందే. ఈ రోజు కూడా వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే షెడ్యూల్ ప్రకారం మీ ఇక్కడ నుండి జాయింట్ సెక్రటరీ గారు నడుపుతారు. మీరు ఎవరు బయట తిరగద్దు, ఆ టైం టు టైం లోపలే ఉండాలి. ఎవరైనా విజిటర్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది అయింది. అందుకని కాబట్టి దాని జాగ్రత్తగా టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం మీకు ఆల్రెడీ గ్రూపుల్లో కూడా షేర్ చేశాము. దాని ప్రకారం ఉండండి. ఓన్లీ బ్రేక్ అప్పుడు మాత్రమే బయటకు రండి. తర్వాత వెంటనే ఆ టైం 10 నిమిషాల పావు గంట ఇచ్చినప్పుడు లోపలికి వచ్చేసేయండి. దయచేసి ఎవరు బయట ఉండదు. ఎందుకంటే మాకు ఆల్రెడీ మనకి ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఒకవేళ యూట్యూబ్లో వస్తుందేమో చూడండి. పచ్చని మొక్కలు నాటి పెంచి పసిడి రంగుల ఆంధ్రప్రదేశ్ని నిర్మిద్దామని కర్లపాలెం మండల ప్రత్యేక అధికారి ఆర్ ఘననాథ్ అన్నారు. కర్లపాలెం పంచాయతీలోని ఉన్నత పాఠశాల వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. సుభిక్షితమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రహదారి పక్కన మొక్కలు నాటారు, పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పీఓపీఆర్డీ ఐనంపూడి శ్రీనివాసరావు, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ, ఉపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు, సుబ్బారెడ్డి, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే మనం టాయిలెట్స్ ఉపయోగించుకోవాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రెండోది మొక్కలు నాటాలి. మొక్కలు లేకపోతే చల్లగా ఉండదు, దానివల్ల వర్షాలు పడవు. మనందరూ కూడా చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా మీ ఇళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటి పరిరక్షించాలి. అదేవిధంగా మీ ఇల్లు, మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మీ ఇంట్లో నుంచి వచ్చిన చెత్త కానీ పరికరాల వస్తువులు కానీ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా బయటపడేస్తాం. దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. రాబోయే రోజులు వర్షాకాలం ఇవన్నీ కూడా కుళ్ళి బావులు ఏర్పడితే అవి మళ్ళీ మనం కుడితే డెంగ్యూ, మలేరియా, జ్వరాలు వస్తాయి. మళ్ళీ మనం హాస్పిటల్కి పోతే డబ్బులు ఖర్చు అవుతాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే వచ్చిన చెత్తని
తడి చెత్తని ఒక డబ్బాలో, పొడి చెత్తని ఒక డబ్బాలో వేసి గ్రీన్ అంబాసిడర్స్ ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి ఎస్డబ్ల్యూ షెడ్ లో వాళ్ళ యొక్క కార్యక్రమం చేస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ప్రతి విద్యార్థులు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే భూమి వేడెక్కిపోయింది. భూమి వేడెక్కిపోయిన వల్ల సకాలంలో వర్షాలు రావు. వర్షాలు వచ్చేందుకు మేఘాలు వచ్చినా కూడా ఈ ఎండ ఏడు దెబ్బకి ఆ మేఘాలు కూడా చెల్లాచెదరైపోతున్నాయి. కాబట్టి చల్లదనం ఉంటే వర్షాలు పడతాయి. కాబట్టి మొక్కలు నాటాలి. అందరూ చెప్పారంటే ఏంటి కార్యక్రమం స్వచ్ఛంద స్వచ్ఛంద అనేది మనందరం ఏమనుకుంటామంటే మన సుఖంగా ఉండాలంటే మనం సుఖంగా అలా కాదు. అక్కడ కూడా సుఖంగా ఉంటే మనకి మనోరంగా ఉంటాయి. దోమల నుంచి ఈగల నుంచి ఈ రోగాలు ఏమి రాకుండా ఉండాలంటే నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత మహోన్నత వ్యక్తి సేవమూర్తి పద్మ విభూషణ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి అని జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన శివనారాయణ తెలిపారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో ప్రముఖ నటుడు మెగాస్టార్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన శివనారాయణ పాల్గొని కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆగిశెట్టి మాధురి, జిడుగు రాజేష్, మండల ఉపాధ్యక్షులు చిలకల సురేంద్ర, గాజుల శ్రీనివాసరావు, అభిమానులు షేక్ భాషా, అక్కిశెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వేడుకలు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. మరి ఆయన సినీ ప్రస్థానం చూస్తే పునాదురాళ్ళ దగ్గర నుంచి మొన్న రిలీజ్ అయినటువంటి మనశంకర్ వరప్రసాద్ సినిమా చూస్తూ ఉంటే ఆయన సమాజంలో చేసిన సేవలు కానీ, సినిమాలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు కానీ అన్నీ నేటి యువతరానికి ఒక ఆదర్శమని, ఆయన చేసే సేవల్ని గుర్తించి భారత ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్తో సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆయన ఆదర్శం తీసుకొని మేమంతా కూడా ముందు సేవా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మొట్టమొదటిగా ఇవాళ మన శంకర్ వరప్రసాద్ గారు మన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మన శంకర్ వరప్రసాద్ గారికి. ఆయన సమాజంలో చేస్తున్న సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. ప్రతి ఒక్కరికి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడుతూ అందరు సమాజంలో ఎలా సేవ చేయాలనేది యువతకి నేర్పిస్తూ అంచెలంచెలుగా ఆయన ఎదగటమే కాకుండా యువతను కూడా అదేవిధంగా ప్రోత్సహించి ఆయన సమాజంలో చేస్తున్న సేవలనేవి ప్రతి ఒక్కరికి సహాయపడుతూ అందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ఆయన ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన చూపించిన అడుగుజాడల్లో అందరూ కూడా యువత అందరూ నడవాలని మరి ముఖ్యంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన తెలియపరుస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా అభివృద్ధి పథంలో బ్యాంకులు ముందు ఉంటాయని బాపట్ల విన్స్ హాస్పిటల్ డాక్టర్ మహమ్మద్ అజ్మతుల్లా అన్నారు. కర్లపాలెం తులసి కాంప్లెక్స్ లో రజా హిందుస్థాన్ నిధి లిమిటెడ్ బ్యాంకును చైర్మన్ షర్మిలా బేగం, ఎండీ గౌస్ బాషాతో కలిసి అజ్మతుల్లా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా గౌస్ బాషా సేల్స్ మేనేజర్ పట్టణ్ అహ్మద్ బాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ యశ్వంత్ కుమార్, ఏరియా మేనేజర్ సయ్యద్ మహమ్మద్, కర్రి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, పి వేణుగోపాల్ రాజు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు షేక్ బాజీ, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కరీముల్లా ఖాన్, సర్పంచ్ బన్నారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రజా హిందుస్థాన్ నిధి లిమిటెడ్ అనే ఒక క్వాసీ బ్యాంక్ని ఈ కర్లపాలెంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి ఈ సంస్థ సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందరికెళ్తుంది. అలాగనే ఈరోజు ఇక్కడ కర్లపాలెంలో కొంతమంది మిత్రులు ఇక్కడ బ్యాంకు పెడితే బాగుంటుందండి. సో ఇక్కడ మనకి మంచి సర్కిల్ ఉంది, మంచి బిజినెస్ కూడా మంచి బిజినెస్ సెంటర్ అనగానే సో సంస్థ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ నిర్ణయం తీసుకొని ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఓపెన్ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. సో అలాగే ఇక్కడ మా ఎంప్లాయీలు, మా కస్టమర్లు అందరూ మమ్మల్ని ఎప్పుడు ఆహ్వానిస్తారని, ఎప్పుడు మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఈరోజు ఈ బ్యాంక్ క్వాసీ బ్యాంక్ అనేటువంటిది మన కర్లపాలెంలో ఎండి గారిని అడగంగానే మరి మీ కర్లపాలెంలో మరి వ్యాపారం చూపగలుగుతారంటే తప్పనిసరిగా మేము వ్యాపారం ఇస్తామండి.
అని చెప్పి మనకు బ్రాంచ్ శాంక్షన్ చేయటం చాలా గర్వకారణం, చాలా సంతోషంగా ఉంది. మరి అంతేకాకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనం ఒక బ్రాంచ్ని స్థాపించి మనం ఈరోజు 20 మంది నిరుద్యోగులకు జీవనోపాధిని కల్పించాము. మరి అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఎండి గారి సహకారంతో ఈ బ్రాంచులను ఎస్టాబ్లిషన్ చేస్తామని, మరి ఎంతోమంది యువతకు నిరుద్యోగులకు జీవనోపాధిని కల్పిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కూడా చిరు వ్యాపారస్తులకి మన కర్లపాలెంలో సుమారుగా 18 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది మన బ్యాంకు ద్వారా. మరి లోను పొందడం జరిగింది. మరి ఈరోజు డైలీ ఫైనాన్స్ అని చెప్పి 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలని అధిక వడ్డీ గుర్చేస్తూ ప్రజలను బాగా వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి సమయంలో మనం ఈ రజా హిందుస్థాన్ క్వాసీ బ్యాంక్ని ఈ కర్లపాలెంలో గత 8 నెలలుగా శ్రమ చేస్తున్నాము. సుమారుగా 18 లక్షల రూపాయలు చిరు వ్యాపారస్తులకు లోనుగా ఇచ్చాము. మరి ₹1.35 వడ్డీకి ఇవ్వడం జరిగింది. చిరు వ్యాపారస్తులు మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ కర్లపాలెంలో చిరు వ్యాపారస్తులకి ఒక 50 లక్షల లోను ఇస్తామని ఈ ఎండి గారి సహకారంతో ఇప్పించగలుగుతానని చెప్పి చిరు వ్యాపారస్తులను ఆర్థికంగా ఎదిగేలా చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరుగుతోందని విద్యుత్ శాఖ బాపట్ల ఎస్సీ జి ఆంజనేయులు అన్నారు. బాపట్ల సర్కిల్ కార్యాలయం వద్ద మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యాలయంలో కూడా ప్లాస్టిక్ వాడకం నిషేధించామని, క్వాలిటీ కలిగిన బాటిల్స్ వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈటీ విఆర్ మల్లికార్జున, ఎస్ఓపి వెంకటేశ్వర్లు, సిబ్బంది చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు మేము బాపట్ల సర్కిల్ ఆఫీస్ నందు ఎలక్ట్రిసిటీ సంబంధించి సర్కిల్ ఆఫీస్ నందు సర్కిల్ ఆఫీస్ స్టాఫ్, ఎంఆర్టీ స్టాఫ్, కన్స్ట్రక్షన్ అందరం కలిసి కూడా ప్రతి నెల కూడా ఈ స్వచ్ఛాంధ్రలో పాల్గొంటున్నాం. అందులో భాగంగా ఇక్కడ ఈరోజు కొన్ని మొక్కలు నాటడం, అట్లనే ఉన్న మొక్కలన్నింటిని కూడా మళ్ళీ పాదులు చేయటం, వాటిని బాగా పెరిగే విధంగా చేస్తున్నాం. అట్లనే శుభ్రత విషయంలో కూడా ఎక్కడా కూడా ఈ వాటర్ బాటిల్స్ కానీ అవి వాడకుండా మరి గ్లాసెస్తోనే ముఖ్యంగా మెయిన్ బాటిల్స్ కొన్ని ఆఫీస్లో పెట్టుకొని ఎక్కడ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ని నిషేధిస్తున్నాం. మరి అందరూ కూడా దీన్ని ప్రతి మా సర్కిల్కి సంబంధించి ప్రతి డివిజన్ ఆఫీసెస్, సెక్షన్ ఆఫీసెస్, సబ్ డివిజన్ ఆఫీసెస్లో కూడా ఈ కార్యక్రమం చేయమంటున్నాం. అదేవిధంగా అన్ని ప్రదేశాల్లో చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మా సిబ్బందితో ఇదంతా స్వచ్ఛాంధ్రలో భాగంగా క్లీన్ చేస్తున్నాం. సినీ నటుడు చిరంజీవి చిన్నతనంలో ఆయన తండ్రి ఉద్యోగరీత్యా బాపట్లలో నివసించిన సమయంలో 8-9 తరగతుల్ని బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో చదువుకున్నారని ఉమ్మడి గుంటూరు జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షులు విష్ణు మూలకల చంద్రమోహన్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని బాపట్లలో అభిమానులు ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిరంజీవికి బాపట్లతో విడదీయలేని అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అప్పట్లో తరచూ బాపట్ల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకునేవారని గుర్తు చేశారు. దీంతో మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఆయన పేరున ఆంజనేయ స్వామికి ప్రత్యేక అర్చన చేయించి చిరంజీవి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించామని అన్నారు. చిరంజీవి సీనియర్ అభిమాని జ్యూస్ కొట్టు శ్రీను మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం బాపట్ల ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ చేతుల మీదుగా చికిత్స పొందుతున్న రోగులకు ఫ్రూట్స్, పౌష్టికాహారం పంపిణీ చేశారు. అదేవిధంగా బాపట్ల పాత బస్టాండ్ వద్ద మెగాస్టార్ చిరంజీవి జన్మదిన కేక్ ని కట్ చేసి అభిమానులకు, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. దశాబ్దాలుగా చిరంజీవి తమకు అభిమాన నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాలకు మార్గదర్శకుడిగా ఉన్నారని శ్రీను పేర్కొన్నారు. చిరంజీవి మరిన్ని విజయాలు సాధించి ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు కొలను మోహన్ శ్రీనివాస్, తిమ్మని శేషు నాయుడు, లల్లు, మాడా రామకృష్ణ, పాలపర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అభిమానుల ఆరాధ్య దైవం, ప్రముఖ తెలుగు చిత్ర అగ్రనటులు అన్నయ్య మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదినం ఈరోజు సందర్భంగా మన బాపట్ల శ్రీ ప్రపత్తాంజనేయ స్వామి దేవాలయంలో వారి ఇష్టదైవం శ్రీ ఆంజనేయ స్వామి గారి సంవత్సరంలో వారి పేరున అర్చన చేయించడం జరిగింది. చిరంజీవి గారికి బాపట్లతో చాలా
దగ్గర అవినాభావ సంబంధం ఉందండి. చిరంజీవి గారు చిన్నతనంలో 8-9 తరగతులు మన బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో చదవడం జరిగింది. ఆ సమయంలో తరచుగా ఆంజనేయ స్వామివారిని దర్శించడానికి గుడికి వచ్చేవారు. అలా వాళ్ళ తండ్రి గారి ఉద్యోగరీత్యా ఒంగోలు, తర్వాత నెల్లూరు, చెన్నై, అలాగే చిత్రసీమలో అడుగుపెట్టడం, అలాగే ఒక సామాన్య కానిస్టేబుల్ కుమారుడు కళాకారుడిగా రూపాంతరం చెందడమే కాకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కేవలం ఆయన ఒక చలనచిత్ర నటుగానే కాకుండా తాను సంపాదనతో ఒక సమాజానికి ఉపయోగపడేలా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడం, అలాగే రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం చూసిన ఆయన తన అభిమానులను రక్త నేత్రదాన సేవా కార్యక్రమాల వైపు మరణించడం, ఇవన్నీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చాలా తక్కువ ఉంది. తెలియని చాలా సహాయం చిరంజీవి గారు తన జీవితంలో చాలా చేశారు. కానీ ఇప్పుడు ఆయన చెప్తూ శత్రువు సైతం ప్రేమించే గొప్ప మనసున్న మంచి మనిషి చిరంజీవి గారు. ఆయన తన సినీ జీవితంలో ఎందరో నటులకి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప ఆదర్శప్రాయుడు చిరంజీవి గారు. వారు చిత్రసీమలో గత 40 సంవత్సరాలుగా అగ్రనటుగా కొనసాగడం అనేది ప్రపంచ సినీ చరిత్రలోనే లేనది. ఎవరూ చేయనటువంటి గొప్ప నాట్యాలతో, తన నృత్య నాట్యాలతో ఈ రోజుకి అభిమానులు అలరించడం అనేది గొప్ప విషయం. వారు రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్తో 300 కోట్ల రూపాయలని సాధించినటువంటి అగ్రనటుల జాబితాలో చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే వారి రాబోయే చిత్రం కూడా రేపు జనవరిలో అభిమానులు అదృష్టంగా ఆశిస్తూ వారు ముందు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసాన కోరుకుంటూ జై చిరంజీవి. బాపట్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా కన్యక పరమేశ్వరి అమ్మవారిని గాజుల అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుండే భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. మహిళలచే శ్రీ లలిత సహస్ర పారాయణం, అమ్మవారికి 5 ప్రత్యేక హారతులు, పల్లకి సేవ, పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ మాట్లాడారు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కన్యక పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారని, ఈ శుక్రవారం అమ్మవారు గాజుల అలంకరణలో దర్శనమిచ్చారని, వచ్చే శుక్రవారం పసుపు కుంకుమలతో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన, దర్శించిన సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు కలుగుతాయని, కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, అమ్మవారి భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ శుక్రవారం గాజులతో అమ్మవారు ప్రదర్శిస్తున్నారు, అమ్మవారు దర్శిస్తున్నారు. ఈ మహిళామాతలందరూ ముందుగా మహిళామాతలందరికీ కష్టపడి పనిచేసిన వాళ్ళు గురువారం వాళ్ళందరికీ ముందుగా మహిళామాతలకి పనిచేయడానికి ఈసారి నెక్స్ట్ శుక్రవారం ఉత్సవం ఉంటుందండి. దీనికి వేలాదిగా 10,000 వేలాదిగా అమ్మవారు దర్శనం చేసుకుని కేంద్ర సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయవాసి. ఈ ఉత్సవం అయిపోయిన తర్వాత ప్రసాద వినియోగం జరిగినప్పుడు అందరికీ ఆరోగ్యం ఇస్తామని భక్తులందరికీ వచ్చే శుక్రవారం వచ్చి దాడులు భక్తులను తీసుకెళ్లాల్సిందిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భావితరాలు స్వచ్ఛతపై అవగాహన పెంపొందించుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. సినీ నటుడు చిరంజీవి చిన్నతనంలో ఆయన తండ్రి ఉద్యోగరీత్యా బాపట్లలో నివసించిన సమయంలో 8-9 తరగతుల్ని బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు విష్ణు మొలకల చంద్రమోహన్. స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరుగుతుంది. విద్యుత్ శాఖ బాపట్ల జిల్లా ఎస్ఈ జి ఆంజనేయులు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.